అశ్విత ఛానల్ కాదు, నా ఛానల్. మోనికా జాటోస్. మా అత్తమ్మ అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. మీరు చాలా మంది అడిగారు కదా నా దాంట్లో కమెంట్ చేసి, అంటే మీ అత్తమ్మ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, మీ అత్తమ్మకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టియండి, మేము చూడాలనుకుంటున్నాం, మీ అత్తమ్మ బాగుంటుంది, మీ అత్తమ్మ క్యూట్ ఉంటుంది అని అన్నారు కదా. సో ఫైనల్గా అత్తమ్మకు కూడా ఛానల్ వచ్చేసింది. మమ్మల్ని మా ఫ్యామిలీ అందరిని ఎలా సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా మా అత్తమ్మని అలానే సపోర్ట్ చేయండి. సో ఇంట్లో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందరి ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్లాగ్స్ తీసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. బట్ మా ఇంట్లో ఈ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరు కాబట్టి మేమే సపోర్ట్ చేస్తాము. ఇంకా అత్తమ్మ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అంటే ఎవ్రీడే అయితే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేను కదా, అందుకే అత్తమ్మ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అత్తమ్మ వంటలు బాగా చేస్తుంది అండ్ చూపిస్తుంది, చాలా వీడియోస్ చేస్తుంది మీకోసం. మీకు ఎలాంటి వంటకాలు కావాలన్నా చెప్పండి, అవన్నీ చేస్తుంది. సో ఇంకా ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పారు కదా, సిరి పెళ్లి కాదు, మా అత్తమ్మ ఛానల్ ఓపెన్ చేస్తుందని గుడ్ న్యూస్ అని చెప్పి. నా పెళ్ళి అయితే ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది. స్టార్టింగ్ లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా అత్తమ్మ వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తే ఇంకా నేను సపోర్ట్ చేయకుండా ఉంటానా చెప్పండి. అందుకే ఇంకా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా, మీరు కూడా అలానే సపోర్ట్ చేయండి. అత్తమ్మని అడుగుదాము యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని చెప్పేద్దాము. నార్మల్గానే అంటే ఇప్పుడు మెమరీస్ కోసం అనేసి కొంచెం చిన్న చిన్న మెమరీస్ ఏమైనా మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి కదా యూట్యూబ్ అంటే, అట్లా అని మెమరీస్ కోసం అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఫొటోస్ అంటే మొత్తం బ్లర్ అయిపోతుంది, ఫొటోస్ మేము ఎక్కువ రోజులు ఉండవు కదా, ఈ మేము మెమరీ కోసం ఉంటుంది. ఇక ఖాళీగా ఇంట్లో ఉంటున్నా కదా, ఏదో చిన్న చిన్న చేసుకోవాలనేసి. అయినా ఎవరికన్నా ఆశ ఉంటది. ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ లో చూస్తే మీకు అర్థమైపోవచ్చు, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటది. మా ఫ్యామిలీలో ఏంటంటే ఎవరు పెట్టినా వాళ్ళు తొందరగా గుర్తిచ్చేస్తున్నారు వాళ్ళని, అందుకే ఫేమ్ వస్తుంది. మీరు కూడా అందుకే లేనిపోని మాటలు అంటున్నారు. చాలా మందే పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్, మేమనే కాదు. మీరు చూసుకుంటే తెలుస్తుంది, ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఉంది యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళ ఇప్పుడు ఎవరికన్నా ఉంటది, ఎవరిదైనా వీడియో చూసారు నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో అలానే అత్తమ్మకు కూడా అనిపించింది. మీరేం తప్పుగా అనుకోండి. అందులోనే మీదికి నాకు సపోర్ట్ చేసి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను యానివర్సరీ వీడియోలో చెప్పాను. సో చాలా మంది కమెంట్ కి లైక్స్ కొట్టారు, ఛానల్ పెట్టించండి అనేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ సపోర్ట్ కి నేను ముందుకు వచ్చాను. ఛానల్ పొలిటీషియన్ మాట్లాడుతుంది. సో మా అత్తమ్మకి కొంచెం మాట్లాడడం సిగ్గు అనమాట, ఎవరి ముందు మాట్లాడితే మేమందరం ఇట్లా ఫ్యామిలీ ఉన్నప్పుడే జోకులు అట్లా వేసుకుంటాం. కానీ యాక్చువల్గా అత్తమ్మ నోరిపి ఒక్క మాట మాట్లాడదు. ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మీరు నేర్పియండి మా అత్తమ్మకి, మాటలు వచ్చేలాగా చెయ్యండి మీరే. స్టార్టింగ్ లో నేను కూడా అట్లనే ఉంటుండే, బట్ యూట్యూబ్ పెట్టిన తర్వాత అది అలవాటు అవ్వాలి కదా, ఏదైనా అలవాటు అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అండ్ మీకు హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి, అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తుంది. సో నాది మా చెల్లె రా వీడియోస్ కూడా పెడుతుంది, మేము ఎట్లా ఫైట్ చేస్తాం మేము ఎట్లా అంటే ఎడికన్నా మేము అందరం కలిసిపోతాం కదా, ఎడికన్నా పోతే ఫుల్ గొడవ పడతాం. అత్తమ్మ ఏం చేస్తుంది, అత్తమ్మ ఫోన్ తీసుకుంటది, వీడియో తీస్తున్నా ఇక మేము గొడవ ఆపేయడానికి అట్లా భయపడిస్తుంది అనమాట. సో నిజంగా పెట్టేవత్తమ్మో అట్లాంటివి పెడతా. సో జాగ్రత్తగా ఉండేది మీరిద్దరిగా. అవును, గొడవ పడద్దు. మేము ఇంతకుముందు అయితే అత్తమ్మకు ఛానల్ లేదు కదా, పెట్టదు కదా అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పెడతా. యాక్చువల్గా మేము మోనికా జాటోస్ కంటే దానికంటే ముందు ఒక పేరు అనుకున్నాం. పోయిన సమ్మర్ హాలిడేస్ 1 year బ్యాక్ కామెడీగా అనుకున్నాం మ్యాంగో మోనికా బాగుందా, జాటోస్ మోనికా బాగుందా, కమెంట్ చేసి చెప్పండి. సో చెప్పొద్దాం. సో స్టార్టింగ్ కాబట్టి నెగిటివ్ కమెంట్స్ తో డిస్కరేజ్ చేయకండి, మోటివేట్ చేయండి. అండ్ మా మామయ్యకి ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, మా మామయ్య జిమ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ చెప్తుంది మా అత్తమ్మ. మీరు టిప్స్ అడగండి,
అన్నీ మీతో షేర్ చేసుకుంటుంది. ఇంకా అత్తమ్మ ఇంకా మీరే చెప్పాలి. ఏం మాట్లాడదు మా అత్తమ్మ. ఈ వీడియోలో మొత్తం నేను మా చెల్లెనే మాట్లాడతాం, మళ్ళీ మొత్తం మీరే మాట్లాడుతురు అని అనకండి. నేర్చుకుంటుంది మా అత్తమ్మ, మెల్లగా నేర్చుకుంటుంది. స్టార్టింగ్లోనే ఎవరికి మాట్లాడడానికి రాదు, ప్రతి ఒక్కరు సిగ్గుపడతారు. సో అలానే ఇట్లా అనమాట. నేను నేర్పించేస్తా, మీరు టెన్షన్ పడకండి, నేను మాట్లాడిపిస్తా. చెప్పత్తమ్మా ఇంకా అదో చెప్పండి. ఏం నువ్వే చెప్పాలి? చిన్నవా చెప్పు. చెప్పత్తమ్మా ఇంకెలాంటి వీడియోస్ పెడతావు? మంచి మంచి వీడియోస్ పెడతాం. ఫుడ్లైనా, చిన్న చిన్న కామెడీ వీడియోలైనా, అట్లాంటి ఇంకా ఏవి కావాలంటే అవి చిన్న చిన్నవి పెడుతూనే ఉంటాను. అట్లా చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఎత్తితేనే ఫన్నీగా ఉంటాం. మా ఇంట్లో అందరికి ఉంది, ఇంకా మీరు కూడా స్టార్ట్ చేశారా అని అట్లా మాత్రం డిస్కరేజ్ చేయకండి. ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. చెప్పాలంటే నేను ఒక విషయం చెప్తా. ఏంటంటే యాక్చువల్గా మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు యూట్యూబ్ ఛానల్. చెప్పాలంటే ఫస్ట్ మా అత్తమ్మకి ఇంకా మా శంతమ్మకే ఇష్టం. మా శంతమ్మకి ఇంకా ఎక్కువ ఇష్టం వీడియోస్. పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే మస్తు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. సో అట్లనే మా అత్తమ్మకి పెట్టించిండు. మాకు లేనప్పుడు మా అక్కకున్నప్పటి నుంచి సపోర్ట్ చేసిందంటే మా శంతన్ మామనే. ఇంకా శంతమ్మకి అయితే ఆడపిల్లలు లేరు, అందుకే పెట్టియలేదు ఇన్ని రోజులు పెట్టియలేదు. ఇంకా అత్తమ్మ డేర్ చేసింది అనమాట, నేను ఉన్నా కదా నేను పెడతా అన్నట్టు. ఇంకా ముందుకు ఒక స్టెప్ తీసుకోండి. ఆ స్టెప్కి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు స్టెప్, ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటాం. సో మా మామయ్య చెప్పడం వల్లనే మా మమ్మీ వాళ్ళందరూ ఒప్పుకున్నారు యూట్యూబ్కి. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో ఇట్లానే మీరు వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. మీరు బ్యాక్ కెమెరా ఎవరున్నారు, ఎవరు మనకి మంచిగా మాట్లాడతారు, ఎవరు సపోర్ట్ చేస్తారో అంతా తెలీదు. ఆన్ కెమెరానే తెలుసు. ఆఫ్ కెమెరా చెప్పాలంటే మా మామయ్య అందరికీ చాలా సపోర్ట్ చేసిండు, మా కజిన్స్ అందరికీ. సో మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.